ఫ్రెండ్స్ అందరికీ మీకు చాలా రోజులుగా ఒక ప్లేస్ చూపిస్తామని వెయిట్ చేశాను అనమాట. నా టైం అయితే దొరకలేదు. నాకు ఈ రోజు అయితే చూపించడానికి టైం సెట్ అయింది. నేను నాతో పాటు మన కెమెరామెన్ ఉన్నాడు. మా దగ్గరలో ఉన్న ఒక మంచి దేవాలయానికి మీకు తీసుకుని వెళ్తున్నాం ఇప్పుడు. చూసారు కదా, చాలా కష్టంగా ఉంది. రీసెంట్గానే రోడ్లు వేశారు దేవాలయానికి వెళ్ళడానికి. ఒకప్పుడు మా దేవాలయానికి వెళ్ళాలంటే కొండపైలు ఎక్కేవాళ్ళము, చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఇంకా మరింత కష్టంగా ఉంది. బైక్ వీల్ కూడా ఎక్కలేకపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తానికైతే నా బైక్ ఎక్కేటట్లేదు, చాలా కష్టంగా ఉంది. నేను సాధారణంగా ఇదే టైంలో పావు లీటర్ ఆయిల్ అవ్వాల్సింది, లీటర్ ఆయిల్ అయిపోయినట్టుంది. బండికి కంట్రోల్ చేసుకోపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కిందకి వెళ్ళిపోతారు. చూశారు కదా, ఒకసారి చూపించాడు అందులో ఉందనమాట. ఇప్పటికే మన టైర్ శాఖ మరిగిపోయింది. చాలా అద్భుతమైన దేవాలయము కాబట్టే ఎన్ని కష్టాలు ఉన్నాయి. రోడ్డుపైగా కొండపైకి వెళ్ళడానికి ఎంత కష్టంగా ఉందంటే పైన అంత మహిమ ఉంది దేవుడి దగ్గర, అదొకటి అర్థం చేసుకోరు మీరు. అయినా సరే మనము మీకు దేవాలయం చూపిస్తాను. ఎంత ఇది వచ్చినా సరే ఎలా అయినా మనం బండి పైకి ఎక్కించేస్తాం. ఉంది మొత్తానికి అయితే ఈ కొండపైకి ఎక్కాలంటే ఈ హీరో హోండా బండ్లు చాలావని నాకు అర్థమైంది. పోయింది, మీరు చూశారు కదరా ఎంత కష్టంగా ఉంది కొండ ఎక్కడానికి. చెప్పండి ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పండి. వాళ్ళకి దగ్గర రండి, ఎక్కడికి రండి, దగ్గర రండి. హాయ్ చెప్పండి వాళ్ళకి, వాళ్ళు చెప్పండి. హాయ్ దగ్గరికి వచ్చి మంచిగా హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. చూసారు, ఒకటి అర్థమైంది. ఈ బండి మరి పైకి వెళ్తానే ఇంకా దీన్ని ఎక్కడ పడేసి మనం పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతామని ప్లాన్ వేసా. కొంచెం బండిని అటు సైడ్ చూసేస్తామా. ఫైనల్గా అయితే మన బైక్ని చూసారు కదా, ఇక్కడ ఆపేసాము. మరి ఇంకా పైకి ఎక్కించలేము, చాలా కష్టము. మన కెమెరామ్యాన్తో పాటు మనం ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా చుట్టుపక్కల వ్యూ, చూసారు ఎంత చక్కగా ఉందో. కొండలు, ఇదంతా ఒక దట్టమైన లోయ. ఒకప్పుడు ఇక్కడ ఆది మానవులు నివసించే వాళ్ళని ఒక తాతల కాలం నుండి ఒక చిన్న మాట ఉంది, ఇక్కడ ఆది మానవులు నివసించేవారని. మరి ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. మనమైతే టోటల్గా పైకి వెళ్తున్నాం, ఇంకా రోడ్డు పైకి వెళ్ళాలి. చుట్టూ కొండలేనే. చిన్నపిల్లలు చూసారు కదా, టైర్ బాల్ వేసుకుని వెళ్తారు. టైర్ బాల్తో ఈ పిల్లడు కొండ ఎక్కిపోతాడు టైర్ బండితోనే, మా ఊరోడనే. చూసారు కదా అటు సైడ్ సూర్యుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. సూర్యాస్తమేమో సమయంలో కొండ ఎక్కితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, సూర్యుడికి ఒకసారి జూమ్ చేస్తాను. చూసారు కదా ఎంత చక్కగా ఉంది. మేము ఈ దేవాలయానికి వెళ్తాం తోవలో కొండపైకి వెళ్ళి చూస్తే ఒక విధంగా ఆకాశం భూమి కలిసి ఉన్నట్టు అనిపిస్తాయి, అంత బాగుంటుంది వ్యూ. సూర్యాస్తమయంలో సమయంలో ఎక్కువ వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పటికే చాలా దూరం నడిచాను, అలుపు కూడా వచ్చేసింది. చూసారు కదా, మనం సగం దగ్గరికి వచ్చాము. గుడి దగ్గరికి ఒక మర్రి చెట్టు కనబడుతుంది చూడండి, అక్కడ మర్రి చెట్టు, బ్యాక్ సైడ్లో మర్రి చెట్టు. మొత్తానికి అయితే సగం దూరం వచ్చాను. మీకు నేను దేవాలయాన్ని చూపిస్తానో తెలియదు, కానీ మీరైతే నా డాక్టర్కి చూపించాలి. బాబోయ్ అటు చూపించు, అలా అటు చూడు కెమెరామెన్, అటు చూపించు. చూశారు కదా, రీసెంట్గానే జేసీబీతో రోడ్లు వేయించారు. చూశారు కదా కొండ ఇదంతా మొన్న తవ్వారు. చూశారు కదా బ్యాక్ సైడ్ జేసీబీ వచ్చి తవ్వింది. ఇంకా ఈ రోడ్డు ఎప్పుడు వేస్తున్నది కూడా ఇంకా మాకు కూడా కరెక్ట్ తెలియదు. కానీ దీన్ని ఇలా వెళ్ళాలంటే చాలా కష్టం, కోళ్ళ నొప్పులు. ఇది ఎక్కితే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ చాలా కష్టంగా ఉంటుంది. అది దేవాలయానికి వెళ్ళాలంటే రండి. మొత్తానికి అయితే ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. కెమెరామ్యాన్ పెళ్ళికి వెళ్ళాలి. చూశారు కదా, కెమెరామ్యాన్ ఒకసారి షూ చూపించు. వైట్గా ఉన్న షూ చూశారు కదా ఎంత నల్లగా అయిపోయిందో. పైకి వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే దేవాలయానికి మీరు రావాలంటే షూ కట్టుకొని అయితే రావద్దు. షూ కట్టుకొని వస్తే షూ పోద్ది, చాలా జాగ్రత్త. మీరైతే చెప్పులు వేసుకొని రండి. చూశారు కదా, ఈ బొడ్డోడికి ఎంత ఇంట్రెస్ట్ తెలియదు. మేము కుర్రోడినయ్యో నేనే ఎక్కలేకపోతాను కొండ. ఈడ టైర్ బండి తోడు ఇంకా టైర్ బండి పట్టుకుని వచ్చాడు, ఆడుకుంటున్నాడు పిల్లడు. చిన్నప్పుడు మీరు కూడా చూసుకోండి, చిన్నప్పుడు టైర్ బండి పట్టుకుని తిరిగిన రోజులు గుర్తున్నాయా లేదా? మీకు గుర్తుండే ఉంటాయి గ్యారంటీగా. చూశారు కదా, మనమైతే సగం దూరం వచ్చాం. ఇటు సైడ్ చూసినట్టు మర్రి చెట్లు, అటు సైడ్ చూపించి ఇంకా అటు సైడ్ చూడండి మర్రి చెట్లు. ఎంత స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రశాంతత ఉన్న వాతావరణం ఇది. ఎటువంటి చెడు మనుషులు తిరగరు ఇక్కడ, ప్రశాంతమైన వాతావరణం రావాలా. కొందరు చెప్తుంటారు కదా, లవ్ ఫెయిల్యూర్ అయిపోతే హిమాలయాలకు వెళ్ళిపోతున్నావు అది ఇది అనేసి.
అక్కడ వరకు అయితే వెళ్ళక్కర్లేదు. మా ఊరు దేవాలయానికి వస్తే చాలు మీకు మనసు ప్రశాంతత ఉంటుంది. ఇంకా రావాలి కెమెరామ్యాన్, టైం అవుతుంది. ఇంకా చూపిస్తున్నానికి అద్భుతమైన దేవాలయము ఇదేని దగ్గరికి వచ్చేసాం. ఫైనల్గా అయితే వెళ్ళడానికి ఇతను తావు ఉంది, అతను తావు ఉంది. ఇలా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో దగ్గరలో ఉన్న ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఒక మంచి వ్యూ పాయింట్ ఇక్కడ ఉంది. మా ఏరియా ఇది ఒకసారి చూపించు. ఒకటి చూసారు కదా, స్వచ్ఛమైన పల్లెటూరు ప్రకృతి అందాలు. ఇక్కడ బొడ్డడు హాయ్ చెప్పండి. చూసారు కదా, స్టార్టింగ్ మనకి గుడి స్టార్టింగ్ లో బుద్ధుడి బొమ్మ ఉంది. బుద్ధిగా ఉండాలి. ఇక మీరేం సరే వీడియో చూసి అలా ముందుకు వచ్చేస్తే చూసారు కదా హనుమాన్, మా బాస్ అన్నాడు. ముందుకు అలాగ వెళ్తే హనుమానం మా ఫేవరెట్. మా బాస్ దగ్గరికి వచ్చాం. ఇంకా మనం ఈ కలద్దాలని కాట జాబీలో పెట్టాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటివి చూపించకూడదు. సూన్ కూడా ఇప్పేయాలి. మీరు చెప్పులు ఇప్పినారా? చూసారా, పిల్లలు చెప్పులు ఇప్పమని తను చెప్పులు వేసుకోలేదు అంటారు. కామెడీ ఇలాగ ఉంది. రండి, మొత్తానికి అయితే మనం పైకి వెళ్ళిపోతున్నాం, మెట్ల పైకి. దగ్గరికి వెళ్ళి చూపించు. ఆ దేవుడు అంటే మీరు ఆల్రెడీ చూశారు కదా. కామెంట్ చేయండి కామెంట్లో. నేనైతే చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఇది పురాతన కాలం నుంచి క్రీస్తు పూర్వం యేసు పుట్టక ముందర నుంచి ఈ శివాలయం ఇక్కడ ఉంది. దీన్ని చూపుకి ఆ రోజుల్లో పర్లాకేండి మహారాజు ఇక్కడికి వచ్చేవాడు రాణికి పట్టుకొని చూపుకి. ఇంకా మంచి చూపిస్తారండి. ఇక్కడ నుంచి చూస్తే ఉంటుందబ్బా వైజాగ్ కైలాసగిరి వెళ్ళి వైజాగ్ సిటీని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూసారు కదా, పచ్చని పొలాలు, కలుషితం లేని వాతావరణం, స్వేచ్ఛమైన మనుషులు కలిగేటువంటి ఉన్న ఊరే మన పల్లెటూరుకి మించిన ఊరు ఎక్కడా లేదు. కన్న తల్లి లాంటిది పల్లెటూరు అంటే. ఆ నది పేరు వంశధర నది. అది ఒరిస్సా తీరం నుంచి మన ఆంధ్రాలోకి వస్తుంది. అది సుమారు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుందని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. చూశారు కదా, అక్కడ గుడి కనిపిస్తుంది. అది నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఆ కింద కనబడుతున్న గుడిని. అలా పక్కన చూసుకుంటే చెరువు ఉంది. అది రోడ్డు అనమాట. అది చెరువు కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్లో, గుడికి రైట్ సైడ్లో. అలా పైకి ఎత్తు కెమెరామ్యాన్ చూడండి. ఇది తిప్పలాగా, సూర్యుడి వైపు తిప్పలాగా. చూశారు కదా, అది సూర్యాస్తమయం సమయంలో వస్తే వ్యూ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు కొంచెం మనకు వాతావరణం అయితే సహకరించలేదు. కింద కనిపిస్తున్న ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అదే మా ఊరు కనిపిస్తుంది. చూశారు కదా. అయితే మనం మేము చూపించవలసిన ప్లేస్ని మీకు ఆల్రెడీ చూపించాను. ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే ఈ ప్లేసు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో మాకువరం కుద్దియం దగ్గర ఉన్న టెంపుల్ ఇది. ఎవరైనా అడిగితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఎవరైనా అడిగితే మీకు చెప్తారు. ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంట కానీ లవర్స్ కానీ ఎవరైనా సరే రావాలనుకుంటే ఒక మంచి అద్భుతమైన ప్లేస్ ఇది. ఫైనల్గా అందరికి బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయాలని, ఈ వీడియోని అందరికి షేర్ చేయాలని, దగ్గరలో ఉన్నవారు దేవాలయానికి రావాలని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్, బాయ్.